మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారు అయితే బాగుంటుంది అనుకుంటున్నామండి. దేనికనండి? దేనికైనా లేబర్ కోసం మంచిగా చేస్తున్నాడు కదా, అందుకనే జగన్ గారే రావాలా. జగన్ గారికే వేస్తాం మేము ఓటు. ఈ సంక్షేమ పథకాలు అన్నీ అందినాయండి. ఏమేమి పథకాలు అందినాయండి? ఏమేమంటే ఎవరికి ఉంటుంది అవన్నీ. అమ్మఒడి పెన్షన్ అవన్నీ వస్తున్నాయి. అన్నీ వస్తున్నాయండి. బాగా చేస్తున్నారు. మేమందరము కూడా జగన్కే వేస్తాం ఓటు. జగన్ అన్నే వస్తాడు మళ్ళీని. నమస్కారం అండి. మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ వస్తే బాగుంటుందండి మాకు. దేనికనండి? దేనికైనా మొత్తం ప్రజల కోసం జగనే రావాలండి. ఇప్పుడు సంక్షేమ పథకాలు అన్ని అందినాయండి మీకు? మాకు అందినాయండి. ఏమేమి పథకాలు అందినాయి? మాకు పథకాలు అంటే అండి మాకు చేయూత డబ్బులు అందినాయండి. మాకు చిన్నపిల్లల మట్టుకు లేరండి, పెద్దలు అయిపోయారు, పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయండి. అంటే 40 సంవత్సరాల డబ్బులు మాకు అయ్యండి చేయూత డబ్బులు అందుతున్నాయి. 40 సంవత్సరాలకే మాకు చేయూత డబ్బులు అందుతున్నాయండి. మరి చంద్రబాబు గారి పరిపాలన ఇలా వచ్చినాయండి మీకు డబ్బులు? మాకు అవుతా అలాంటివి ఏం లేవండి. మరి ఈసారి చంద్రబాబు గారు నన్ను గెలిపించండి ఇంకా మంచిగా చేస్తా అని అంటున్నారు కదా, నమ్మొచ్చు అంటారా? ఆయనకి మేము ఎప్పుడు కూడా ఓటే లేదండి. ఎప్పుడు కూడా మాకు కాంగ్రెస్ ఉన్నప్పుడు అండి కాంగ్రెస్కి వేసామండి అప్పుడు ఫస్ట్లోను. ఇప్పుడు మట్టుకు మేము జగన్ గారికే వేస్తున్నామండి. మాకు జగనే రావాలండి. మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి, మరి జగన్ గారు భయపడతారు అనుకుంటున్నారు వాళ్ళిద్దరిని చూసి? వాళ్ళిద్దరిని చూసి మాకు భయపడవలసిన అవసరం లేదండి. మాకు వాళ్ళెట్టిది లేదండి, వెళ్ళెట్టి లేదు. మాకు ఎవరైతే మాకు సౌకర్యంగా చేస్తున్నారండి మేము వాళ్ళకే ఓటేస్తాం. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటరీ మాకు బాగానే చూస్తున్నారు. తిరిగి బాగా అన్ని చూస్తున్నారు. మరి లంచాలు ఏమైనా తీసుకుంటున్నారండి? మాకు అలాంటివి తెలదండి. వాళ్ళు లంచాల మట్టుకు తీసుకునే వాళ్ళు లేరండి. అయితే ఈసారి జగన్ గారు వస్తేనే బాగుంటుంది. జగన్ గారే రావాలండి. ఓకే అండి. నమస్తే అమ్మ. మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారే బాగుంటుందమ్మా. దేనికనండి? దేనికంటే నన్ను గుర్తెరిగి నాకు పెన్షన్ వస్తుందండి. 30 అది చెయ్యత అంతుంది. రుణమాఫీ ఎంతుంది. నాకు నేను పేదరికంలో నుంచి వచ్చానంటే ఆయన ద్వారా వచ్చాను నేను పైకి. కానంటే ఇప్పటికి సొంత ఇల్లు అంటూ లేదంతే, అదొకటే బాధ. ఇంకా నాదేది లేదండి. ఆయనే చెయ్యాలి, ఏం చేసి కానీ ఆయనే రావాలండి ఖచ్చితంగా. చంద్రబాబు గారు అంటున్నారు నన్ను గెలిపించండి ఇంకా మంచిగా చేస్తా. అవన్నీ మాకు తెలియదండి, మేము చూడడం కూడా నట్టు. ఆయనే రావాలి. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి, మరి వాళ్ళిద్దరి వల్ల జగన్ గారు భయపడే అవకాశాలు ఉన్నాయంటారా? భయపడరండి. ఆయన ఎప్పుడు దేవుడి మీద అనుకున్నాడండి, ప్రజల మీద దేవుడి మీద అనుకున్నాడు. భయపడరండి. ఆయన తప్పకుండా వస్తాడండి. మరి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్ కూడా బాగానే చేస్తున్నారండి. బాగానే చేస్తున్నారు. ప్రతి నెల ఇంటింటి తిరిగి ఇస్తున్నారండి. లంచాలు తీసుకుంటున్నారా? లేదండి. మా ఈదులో అయితే లేదండి. మరి ఈ 18వ వార్డు అంబడవారి ఈదులో అయితే మాత్రం అటువంటిది జరగలేదండి. అదండి. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి? ఎమ్మెల్యే కారుమూరి అండి నాగేశ్వరరావు. నాన్నగారు మంచిగా చేస్తున్నారా? చేస్తున్నారండి. ఈ సమస్యలు ఏం తెలుసుకోవట్లేదు అని అంటున్నారు కదండి. అవునండి, కొంతమంది తెలుసుకోవట్లేదండి. కొంతమందికి మరి ఎక్కడెక్కడ అందుతున్నాయని అంటున్నారు కానివ్వండి. మా పక్షన అయితే కొంత ఆయన కొద్దిగా అర్థగానే చేశారండి. ఖచ్చితంగా జగన్ గారిని గెలిపించుకోవాలండి. ఓకే అండి. మన ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎటండి ఎలాగా మన సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ మన సీఎం గారు జగన్ గారు అయితేనే బాగుంటుందండి. దేనికనండి? అన్నిటికీ కూడా మా కట్టసొక్కాలు బరువు బాధ్యతలు అన్నీ మోస్తున్నారండి. ఆయన లేకపోతే మేము బతకలేమండి. ఆయన మమ్మల్ని పెంచుతున్నారండి. తేలా అన్నీ కూడా పెట్టిన పథకాలు అన్నీ కూడా బాగా నడుపుతున్నారండి. పిల్లలు కానిచ్చి, పెద్దవాళ్ళు కానిచ్చి, ముసలోళ్ళు కానిచ్చి, పడిసోళ్ళు, యవనాసులు కానిచ్చి అన్ని వర్ణాలకి కూడా ఆయన ఏ తేడా చేయలేదండి బాబు. ఆయన మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నామండి. మరి పథకాలు ఇవన్నీ ఇవ్వడం వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారని అంటున్నారు. వాళ్ళ సోమరిపోతులు అవుతున్నారు అంటే వాళ్ళ కర్మ, అది వాళ్ళ కర్మ. అది మనం ఎవరు ఏమి చెప్పలేమండి. ఆయన పోషిస్తున్నారు. ఆయన మీద మన బాధ్యతలు ఉండి ఆయన మరి ముందుకు రప్పించాలని మనకు ఆశండి. అదండి. చంద్రబాబు గారి పరిపాలన బాగుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన అసలు ఏమాత్రం కూడా పావడ ఎరకము, అసలు మంచితనం లేదు, అసలు గౌరవం లేదు, ఏమీ లేదు. ఈ పరిపాలన వచ్చాకే బతుకుతున్నామండి. లోటు పట్టలేకపోతున్నారు. నన్ను గెలిపించండి ఇంకా మంచి. వద్దు, అసలు మేము గెలిపిస్తాం, మేము వేయం. వచ్చిన
అయ్యగారు జగన్ గారినే మేము జగన్ గారినే గెలిపించుకుంటారు. జగన్ గారినే గెలిపించుకుంటాం. కూడా జగన్ గారినే కూర్చోబెడతారు. జగన్ గారినే గెలిపించుకుంటాం మేము. ఆ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎంత మేలు చేశారు. ఆయన కూడా ఆయన్ని ప్రార్థించుకుంటున్నాము. ఆ బిడ్డకు ఆదరు మేము నలుగురు కూడా మేము వేస్తామండి. అందరూ కూడా మేము గెలిపించుకుంటామండి. మేము రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కూడా మీకు మేలు జరిగిందా? మాకు తెలుసండి. రాజశేఖర గారి పరిపాలన కూడా మాకు చాలా బాగా నచ్చిందండి. అలాగే తండ్రి ఇది మీద కొడుకు కూడా నడిపిస్తున్నారండి. మాకే తేడా లేదు. అవునండి, మాకు జగన్ గారే కావాలండి. ఓకే బామ్మగారు, జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉందండి. బాగానే ఉందండి. బాగానే ఈ పథకాలు అన్ని అందిస్తున్నారు? అందిస్తున్నారండి, అన్ని అందిస్తున్నారు. మరి ఈ పథకాలు అన్ని అందించడం వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదండి. చంద్రబాబు గారు అంటున్నారంటే మనం ఏం చెప్తామండి బాబా. రాజకీయ నాయకులు ఏవో అంటారు, మరి అయ్యి నమ్మాలి కదా మనం. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి. మరి వాళ్ళిద్దరి వల్ల జగన్ గారు ఏమైనా భయపడతారు అనుకుంటున్నారా? భయపడండి. భయపడ్డా? ఎందుకండి భయపడండి? దేనికని రాజాకు బాగా చేస్తున్నారు కదండి, అన్ని అందిస్తున్నారు కదా, అందుకని భయపడరండి. మరి ఇక్కడ వాలంటరీ వ్యవస్థ ఎలా ఉందండి? బాగానే చేస్తున్నారండి వాలంటరీ. ప్రతి నెల ఇంటింటి తిరిగి ఇస్తున్నారండి బాబా. ఈ లంచాలు తీసుకుంటున్నారా? తీసుకుంటలేదండి. తీసుకుంటలేదండి బాబా. తీసుకోవట్లేదా? అయితే ఈసారి జగన్ గారినే గెలిపించుకుంటా. జగన్ గారినే. మరి ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే ఇంకా మంచి చేస్తా అంటున్నారు కదా. మరి ఇప్పుడు దాకా ఆయన చేశాడు కాబట్టి మా జగన్ గారికే వేస్తాం మేము ఓట్లు. మేము ఎవరికి చంద్రబాబుకి వేయమండి. మరి సోమరిపోతులు అవుతున్నారంట కదా మరి పథకాలు ఇవ్వడం వల్ల. ఎందుకు అవుతామండి బాబా, బాగానే చేస్తున్నాడు ఆయన. అయితే ఈసారి ఖచ్చితంగా జగన్ గారే సీఎం అవుతారు. ఖచ్చితంగా జగన్ గారే రావాలండి. ఓకే బామ్మ గారు, మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏమండి ఈయనండి జగన్ గారే రావాలి. దేనికేనండి? దీనికి ఏంటండి అన్ని సౌకర్యాలు బాగుంటాయి కదండి. ఎవరు వచ్చినా బాగుంది కదండి, మరి అందుకేనండి. మరి ఈ పథకాలు అన్నీ ఇవ్వడం వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదండి. ఆయన అంటాడండి, ఆయన ఎప్పుడైనా ఇచ్చారండి, ఇవ్వలేదు కదండి, అందుకని అంటారండి. తింటూనే ఉంటారు, గాతలు పంతూనే ఉంటారండి. ఇలింది బడిలో అంతా కొమ్మూరేనండి. మరి ఇంకేవ్వలేదు అంటారు, ఇచ్చిన తర్వాత ఏమనండి ఎవడన్నా ఇమ్మని ఏంటి అంటున్నారండి వాళ్ళని. మరి ఇలా ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ అంతా అప్పుల్లో ముంచేసాడని అంటున్నారు కదండి. అప్పుల్లో ముంచేస్తారండి. మరి ఎవరు వచ్చినా పరిపాలన ముంచే మళ్ళీ తర్వాత ఎవరైనా వస్తారనుకోండి మునిగిపోయింది అంటాడు. చంద్రబాబు గారు ఇన్నిసార్లు అన్నారండి, ఏమన్నాండి మునిగిపోయింది ఎంత అప్పుల్లో ఉన్నారా అని అన్నారండి. అవునా కదండి. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి. మరి జగన్ గారు ఏమన్నా భయపడతారు అనుకుంటున్నారు వాళ్ళని చూసి? ఎందుకు భయపడతారండి? భయపడరా. ఈసారి ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరేస్తామని అంటున్నారు కదా చంద్రబాబు గారు. ఎగరేసుకుంటూ ఉండవు ఎవరిదే వాళ్ళదే కదండి. అయితే ఈసారి మళ్ళీ జగన్ గారు వస్తేనే బాగుంటుందని మీ అభిప్రాయం? అంతే అండి. ఓకే అండి.